ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా 1000 మంది డాక్టర్లతో హెచ్ఎన్ఏ కౌన్సిల్ ఏర్పాటైంది. హెచ్ఎన్ఏ అంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్. వేలాది మంది హెచ్ఎన్ఏలను సొసైటీకి పరిచయం చేసి వారి ద్వారా హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశాలను ప్రతి కామన్ మ్యాన్కు చేరేటట్టు చూడడమే ఈ కౌన్సిల్ ప్రధాన లక్ష్యమని కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ మోనికా శ్రవంతి తెలిపారు. ఏడాదిలోపు కనీసం 1000 మంది నేచురోపతి, ఆయుర్వేద, అలోపతి డాక్టర్స్ను కౌన్సిల్లో చేర్చుకుంటామన్నారు. వచ్చే నెల తాము లాంచ్ చేయబోయే డెడికేటెడ్ హెచ్ఎన్ఏ పోర్టల్ ద్వారా ఈ మొత్తం కమ్యూనిటీ ఆర్టికల్స్, టిప్స్, సలహాలు అందజేసి హెచ్ఎన్ఏ సభ్యులుగా జాయిన్ అయ్యే వారిని ఎడ్యుకేట్ చేస్తామని, అలాగే మిలెట్స్ నేషనల్ మీడియా చైర్మన్ శ్రీనివాస్ శరకడం తెలిపారు. హెచ్ఎన్ఏ కౌన్సిల్లో సభ్యులుగా అవ్వడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుందన్నారు. ఆరోగ్యమైన సమాజం లక్ష్యంగా తాము ఈ ప్రణాళికను రూపొందించామని, ఈ 3 నెలలు తెలుగు రాష్ట్రాల్లోని 1280 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు. దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. చాలా పెద్ద స్టేజ్లో కూడా కాంప్లికేషన్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు, క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే మనం అందరూ వెళ్దామని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ ఆఫ్ నౌ 50 డాక్టర్స్ ఆర్ అవైలబుల్. నౌ వీఆర్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ దిస్ ఆల్ ఇండియా లెవెల్ సో దట్ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ 1000 డాక్టర్స్. So it 1000 doctors. It's not like the one time program. So this initial training session is an upfront intake. But every month we will be taking just one session, one program for almost in all the states of India. So initially initially we are working on this at Andhra Pradesh and Telangana. So we wanted to just at least educate 5 people in each mandal. We are having 1 to 80 mandals in Andhra Pradesh and Telangana. So from each mandal there are a couple of people we are looking so that they can spread the health and awareness in the respective location.